ఇక్కడ స్వామివారికి 41 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొడితే 41 రోజులలో కోరిన కోరికలు నెరవేరుతాయని అయితే నమ్ముతారు. మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలను అయితే చూడొచ్చు. అలాగే ఈ ఆలయం ప్రాంగణంలో 5 శనివారాలు నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అయితే భక్తుల నమ్మకం. ఇక్కడ నరసింహస్వామిని దర్శిస్తే యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించినంత ఫలితం అయితే వస్తుందని అంటారు. అందుకే యాదగిరి గుట్ట ఆలయ పూజారులు అనుసరించే అన్ని సాంప్రదాయాలు కూడా ఇక్కడ కూడా అనుసరిస్తారు. అదే చీర్యాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని ఈసీఎల్ క్రాస్ రోడ్ నుండి 10 కిలోమీటర్స్ మరియు కీసరగుట్ట నుండి 5 కిలోమీటర్స్ దూరంలో చీర్యాల అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఈసీఎల్ నుండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ వరకు బస్సెస్ అయితే వస్తాయి. ఇక్కడ నుండి టెంపుల్ ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. బస్సులో వస్తే ఇక్కడ దిగి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోస్ కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఓన్ వెహికల్లో వెళ్ళండి. లేదంటే ఈసీఎల్ నుండి అప్ అండ్ డౌన్ ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకుని వెళ్ళండి. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. టెంపుల్ కి వెళ్లే దారిలో రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్న చెరువు ఇక్కడి నుండి టెంపుల్ వరకు అయితే ఉంటుంది. ఇది చాలా పెద్ద చెరువు. వర్షాకాలంలో అయితే చెరువు నుండి రోడ్డు పై వరకు కూడా నీళ్లు అయితే వస్తాయి. టెంపుల్ పక్కనే వెహికల్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలానే ఉంది. ఎన్ని కార్స్ వచ్చినా ఈజీగా సరిపోతుంది. కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లే దారిలో చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. చెప్పులు పెట్టుకోవడానికి మనీ అయితే ఏమీ తీసుకోవడం లేదు. ఆ పక్కనే పూజా సామాగ్రి అమ్మే షాప్స్ అయితే ఉన్నాయి. తెలంగాణలోని అతిపెద్ద రాజగోపురాలలో ఈ ఆలయ గోపురం కూడా ఒకటి. ఈ ఆలయ గోపురం రంగురంగుల శిల్పాలతో చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. ఈ గోపురంకి ఎదురుగా కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అయితే ఉంది. గుడి లోపల కొట్టడానికి అయితే ఉండదు. ఇక్కడ కనపడుతుంది కదా కొబ్బరికాయలు కొట్టు స్థలం అని, ఇక్కడే కొట్టాలి కొబ్బరికాయలు. ఇది ఎగ్జాక్ట్ గా గోపురం ఎదురుగా ఉంటుంది. టెంపుల్ బయట చాలా ప్లేస్ అయితే ఉంటుంది. కార్తీక మాసం టైంలో దీపాలు పెడతారు కదా, అవి ఇక్కడే బయటే వెలిగిస్తారు. మేము దసరా రోజు వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడే జమ్మి పూజ అయితే జరుగుతుంది. టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఎగ్జాక్ట్ గా గోపురం ముందు తాబేళ్లు అయితే ఉంటాయి. వీటిని నక్షత్ర తాబేళ్లు అని అయితే అంటారు. పక్కనే ఉన్న పుష్కరిణిలో కూడా చాలానే ఉన్నాయి ఈ తాబేళ్లు. ఈ తాబేళ్లను చూస్తే మంచిదంట. అందుకే టెంపుల్ కి వచ్చిన వాళ్ళు చూడడానికి టెంపుల్ ఎంట్రన్స్ లోనే కొన్ని తాబేళ్లు అయితే ఇక్కడ ఉంచారు. ఈ గోపురం గుండా వెళ్తే ఆలయం లోపలి ప్రాంగణంలోకి అయితే చేరుకుంటాము. ఎదురుగా కనపడుతుంది కదా, అదే ప్రధాన ఆలయము. ఆ ధ్వజస్తంభం వెనకాలే గర్భాలయం అయితే ఉంటుంది. గర్భగుడి లోపల ఆదిశేషుని నీడలో లక్ష్మీ సమేతంగా శాంత నరసింహుని రూపంలో స్వామివారు అయితే దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని సంకల్ప సిద్ధి నరసింహ అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఈ ఆలయం నిర్మించడానికి ప్రధాన కారకుడు మల్లారం ఈశ్వరయ్య. ఈ ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్రే ఉంది. చీర్యాలకు చెందిన ఈశ్వరయ్య లక్ష్మీ నరసింహస్వామికి పరమ భక్తుడు. పేదవాడైనప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా స్వామివారికి పూజలు చేయడం మానకపోయేవాడు. ఒకసారి తట్టుకోలేని ఆర్థిక సమస్యలు వస్తే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కల్లో కనపడి, రేపు నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకో, ఆ తర్వాత నా పటాన్ని ఇంట్లో పెట్టి పూజించుకో అని చెప్పి మాయమయ్యాడంట. నెక్స్ట్ డే ఈశ్వరయ్య స్వామి కల్లో చెప్పినట్టుగానే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయి పూజలు చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అయితే మొదలు పెట్టాడంట. దానితో నెమ్మదిగా అతని కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయి సంపదలు కలిసి రావడం అయితే మొదలు పెట్టాయి. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఈశ్వరయ్య కొడుకు ఒకరోజు స్వామివారి పటం ముందు కూర్చొని పూజలు చేస్తుంటే స్వామి విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చారంట. దాంతో ఆ నరసింహుడు ఆదేశించాడని మంచి విగ్రహాన్ని తయారు చేయించి ఇంటికి తీసుకొని పోదామనుకుంటే స్వామి కలలో కనిపించి ముందు యాదగిరిలో తన దగ్గరికి తెచ్చి పూజలు చేయండి అని చెప్పాడంట. స్వామి ఆదేశాల ప్రకారం ఆ విగ్రహాన్ని యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ముందు ప్రాణప్రతిష్ఠ చేసి లక్ష్మీ నరసింహుని మెడలో ఉన్న పూలదండలు శేషవస్త్రాన్ని తీసి ఈ స్వామివారికి వేసి ఆ తర్వాత స్వామివారిని మేళతాళాలతో ఇంటికొని తీసుకొని వచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు అయితే చేసేవారంట. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్లీ స్వామివారు కలలో కనిపించి వారి వ్యవసాయ క్షేత్రంలో దేవాలయాన్ని నిర్మించాలని చెప్పడంతో పాటు గర్భాలయ స్థలాన్ని కూడా స్వామివారే చూపించారంట. దాంతో 2007 ఏప్రిల్ 19న గుడి నిర్మాణం ప్రారంభించి 2008 మే 1న విగ్రహ ప్రతిష్టాపన అయితే చేశారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో ఏర్పాటు చేసిన దేవాలయం కాబట్టి యాదగిరి గుట్టలో చేసినట్టుగానే ఇక్కడ కూడా పూజా విధి విధానాలు సేమ్ గా ఉంటాయి. ఆలయ గోపురం దాటి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో వినాయకుడు, రైట్ సైడ్ లో హనుమంతుడు అయితే దర్శనం ఇస్తాడు. ప్రతి బుధవారం కూడా వినాయకుడికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. ఇక్కడ ప్రతి మంగళవారం హనుమంతుడికి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ముందుగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న వినాయకుని దర్శనం చేసుకొని ఆ తర్వాత క్యూ లైన్ గుండా వెళ్లి ఆ స్వామివారిని అయితే దర్శించుకోవాలి. దర్శనానికి క్యూ లైన్ కూడా లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. వీక్ డేస్ లో అయితే 5 minutes లో దర్శనం అయిపోతుంది. వీకెండ్ సాటర్డే సండే అయితే కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. దర్శనానికి 30 to 40 minutes అయితే పడుతుంది. ఈ క్యూ లైన్ లో వెళ్తుంటే ఆలయ లోపలి ప్రాంగణంలో గోడలపై అంటే ప్రదక్షిణ చేసే మార్గం చుట్టూ గోడలపై శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలను అయితే చూడవచ్చు.
వామన అవతారము, రామావతారము, వరాహ అవతారము, కూర్మావతారము, మత్స్యావతారము, పరశురామ అవతారము, నరసింహ అవతారము అన్ని అవతారాలకు సంబంధించిన విగ్రహాలను కూడా చాలా బాగా అయితే చెక్కారు. ఈ అవతారాలన్నింటి మధ్యలో ఉన్న లక్ష్మీ నరసింహుని విగ్రహం ఇంకా ఎంతో బాగుంటుంది. అందుకేనేమో తెలుగులో వచ్చే చాలా సీరియల్స్ ఇక్కడ షూట్ అయితే చేస్తారు. ఈ టెంపుల్ ని మీరు చాలా సీరియల్స్ లో ఆల్రెడీ చూసేసే ఉంటారు. చూస్తే ఏ సీరియల్లో చూసారో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతి శుక్రవారము అభిషేకం అయితే నిర్వహిస్తారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. సత్యనారాయణ వ్రతము, సుదర్శన హోమము, అన్నప్రాసన, ఉపనయనము వంటి వివిధ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలు నిర్వహించేందుకు టెంపుల్ లోపల గర్భగుడి పక్కనే పెద్ద హాల్ కూడా ఉంది. కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు అయితే జరుగుతాయి. పూజా సామాగ్రి అన్ని కూడా దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 1500 నుంచి 2000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. మిగతా అన్ని సేవలకు కూడా టికెట్ ప్రైస్ లోనే పూజా సామాగ్రి అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ స్వామివారికి భక్తులు తమ కోరికల్ని ధ్వజస్తంభం ముందు నిలబడి చేతిలో కొబ్బరికాయతో 11, 21 లేదా 41 సార్లు ప్రదక్షిణలు చేస్తే 41 రోజులలో తాము కోరుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి 41 సార్లు ప్రదక్షిణలు చేసి మొక్క అయితే తీర్చుకుంటారు. అలాగే 41 రోజులు ఈ ఆలయ పరిసరాలలో ఉన్న లేదా ఆలయంలో 5 శనివారాలు నిద్రించిన కోరిన కోరికలు నెరవేరుతాయని అయితే భక్తులైతే నమ్ముతారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో కూడా ఇక్కడ నిద్రిస్తే భయాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అయితే నమ్ముతారు. ఇక్కడికి వచ్చిన భక్తులు నిద్ర చేయడానికి టెంపుల్ పక్కనే దేవస్థానం వారు అన్ని సౌకర్యాలతో కూడిన 41 రూమ్స్ అయితే కట్టించారు. మనసులో కష్టాన్ని చెప్పుకొని వాటిని దూరం చేయమని కోరి కొబ్బరికాయ కొడితే ఇక అంతా స్వామివారి చూసుకుంటారు కాబట్టి ఇక్కడ స్వామివారిని సంకల్ప సిద్ధి నరసింహ అని అయితే పిలుస్తారు. ఈ టెంపుల్ వెనక వైపు వెళ్తే శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే శివాలయానికి వెళ్లే దారి. ఆ పక్కనే సతీ సమేత నవగ్రహాలు అయితే ఉంటాయి. ఎక్కడైనా సరే నవగ్రహాలు ఒంటరిగానే ఉంటాయి, కానీ ఈ టెంపుల్లో మాత్రమే నవగ్రహాలను వారి భార్యలతో కలిసి అయితే చూడొచ్చు. నాకు తెలిసి మరెక్కడా కూడా ఇలా అయితే ఉండకపోవచ్చు. శివాలయం వెనకాలే గ్రామదేవతలైన బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాలు కూడా ఉంటాయి. కార్తీక మాసంలో మరియు వైకుంఠ ఏకాదశి నాడైతే ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి ఆలయంలో. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు కూడా అయితే నిర్వహిస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.